వెల్కమ్ టు ఆదాం న్యూస్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో యోగా డే సందర్భంగా యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వ యోగా గురు ప్రధాని మోదీ సెడ్ యోగాంధ్ర ప్రారంభం ఆంధ్రుల అదృష్టం యోగా శక్తి సాధన సమితి ప్రపంచ ప్రజల ఆరోగ్యం గాడి తప్పి వింత పోకడలకు దారితీస్తున్న తరుణంలో భారత ప్రధాని మోదీ తన అనుభవంతో భారత వారసత్వ ఆరోగ్య సంపద యోగా ప్రపంచానికి అందించేలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు అని అన్నారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. డబ్ల్యూహెచ్ఓను ఒప్పించి విశ్వవ్యాప్తం చేసినందుకు అందరూ ఆయనకి రుణపడి ఉండాలని యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, సర్జరీలు, ట్రాన్స్ప్లాంటేషన్, అర్ధాంతర చావులు పెరిగిన ఈ తరుణంలో ముఖ్యంగా కరోనా సమయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన ఫిట్నెస్ మంత్రతో ఇచ్చిన వీడియో ప్రపంచవ్యాప్తంగా మరణాలు తగ్గించడానికి దోహదపడిందని, అలాంటి వ్యక్తి నా భూతున్న భవిష్యత్ అని అలాంటి ఫిట్నెస్ మంత్ర గురించి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా 21 రోజుల అవగాహన సదస్సులు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం యోగాంధ్ర ప్రజారోగ్య పథకం పేరుతో ప్రారంభించి మోడీతోనే ప్రారంభించాలని నిర్ణయించడం ఆంధ్రుల అదృష్టం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అద్భుత రాజధాని అమరావతి యోగాంధ్ర పథకంతో దేశంలో ఖ్యాతి గడించడం చరిత్రలో నిలిచిపోతారని అలాంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యోగాంధ్ర పథకానికి యోగా శక్తి సాధన సమితి పూర్తి స్థాయి మద్దతు అందించనున్నట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం నందు సంఘ కార్మిక కొండవీటి సుమతి, ఎస్పా భారత్ ఉపాధ్యక్షులు భూతపాటి ఉదయ్ కుమార్, ముంచంపల్లి శివకుమార్, సయ్యద్ అష్రఫునిసా, కార్యదర్శి నారగాని ప్రసాద్, అబ్దుల్ రబ్, ఫిజియో డాక్టర్ గోపి, సుధా, రామరాజు, విఠల్ వగైరా థెరపిస్టులు పాల్గొన్నారు. రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, సర్జరీలు, మానవ అవయవాల మార్పిళ్లు, అర్ధంతర సావులు పెరిగిపోయిన ఈ తరుణంలో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటే సాల్వ్ చేసుకునేలాగా ఉన్న ఏకైక మార్గం యోగా. యోగాతో అద్భుత ఆరోగ్య జీవితం గడిపేలాగా ఉన్న విషయాన్ని ముందుగా మన మోడీ గారు గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని ఒప్పించి ప్రపంచ ప్రజల్ని ఒక మంచి దారి వైపు నడిపేలాగా ఇంటర్నేషనల్ గా యోగాని ప్రచారం చేయటానికి సన్నద్ధమై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒప్పించి దానికి ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా పండగగా జరుపుకునేలాగా జూన్ 21 నిర్ణయించేలాగా చేసినందుకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తర్వాత మోడీ గారు చేసిన అతి పెద్ద గొప్ప పని ఏమిటంటే, కరోనాకి ఇక్కడ జనం చచ్చిపోతా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆరోగ్య రహస్యాన్ని ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచంలో అందరికీ అందించిన గొప్ప మహానుభావుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. దాని మూలంగా సావులు గణనీయంగా తగ్గినాయని, మున్ముందు మనం ఇలాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా చాలా మంది జాగ్రత్త పడిపోయారని, అలాగే ఇక ముందు పడవలసిన అవసరానికి ప్రజలందరికీ తెలియజేసేలాగా యోగ శక్తి సాధన సమితి మరి ఈ సంవత్సరం 2025 ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల్లో భాగంగా ఇంటింటికి ప్రైమ్ మినిస్టర్ మోడీజీ ఫిట్నెస్ మంత్ర అనే కార్యక్రమాన్ని టేకప్ చేసి దేశవ్యాప్తంగా మరి ప్రచారం చేస్తున్నామని తెలియజేస్తూ జూన్ 1వ తారీఖు నుంచి
21వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, వీటి యొక్క మరి బెనిఫిట్స్ ని పొందటానికి ఎవరైతే ఆల్రెడీ మాతో రిజిస్టర్ చేసుకోబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు మరి మా సెల్ నంబర్ 9003473669 సంప్రదించి 1 గంట పాటు ఉండే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ గంటలో ఉండేటువంటి అంశాలు యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మోడీ గారు ఆచరించిన హ్యాండ్ స్టిక్ మూలంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే మోడీ గారు ఫిట్నెస్ మంత్రాలు బేర్ ఫుట్ వాక్ చేస్తూ చెట్టు చుట్టూ వాటర్లో, మట్టిలో, గులకరాళ్ళల్లో, చెక్క మీద తిరిగేటువంటి విధానం వెనకాల ఆయన చెప్పిన అంశం ఏంటంటే అంతర పంచభూతాలను సమస్థితికి తేవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, సావు లేకుండా రాకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చనే అంశం గురించి వివరంగా చెప్పి దాని బెనిఫిట్స్ గురించి చెప్పాలి అనేటువంటి ఆకాంక్ష ఈ యోగ శక్తి సాధన సమితి అంశాల్లో ఒకటి అని, అలాగే నమస్కార ముద్ర యొక్క గొప్పతనం చెప్పటం, మరి ప్రాణాయామ, మెడిటేషన్ లాంటి అంశాల యొక్క విశిష్టత గురించి చెప్పి తేలికైన మార్గాలను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు బాగుపడుతూ నలుగురు బాగుపడేలాగా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి జరగాలని, ఇక ముందు వచ్చే ఉపద్రవాల నుంచి రక్షించబడేలాగా ఉన్న ఈ మోడీ ఫిట్నెస్ మంత్రాన్ని దేశవ్యాప్తంగా మొదట ప్రపంచానికి అందరికీ బెనిఫిట్స్ అందేలాగా చేయడానికి యోగ శక్తి సాధనా సమితి మరి కోరుకుంటా ఉందని, అలాగే మా ఉద్యమం ఇంటింటికి మోడీ ఫిట్నెస్ మంత్ర అనే మా ఉద్యమానికి మరి సహాయకారిగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, దీని యొక్క రథసారథి చంద్రబాబు నాయుడు గారి పేరు దేశమంతటా వ్యాపిస్తుందని, అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది అని తెలియజెప్పేలాగా చేసిన కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.